వెల్కమ్ టు ప్రమాణ్ మెడికల్ ఛానల్. లాస్ట్ 2 వీడియోల్లో మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాస్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. తర్వాత మీడియం స్కేల్లో ఓ మోస్తారు పెట్టుబడి ఓ మోస్తారు ఆదాయం ఒక వీడియో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం ఎక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాన్ని ఇచ్చేటటువంటి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మన వీడియోలో అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఐ మీన్ టు సే లైక్ కానీ లేదంటే కామెంట్ కానీ వేరే ఏం లేదు, జస్ట్ చూడటం అయితే చాలామంది చూస్తున్నారు. దయచేసి మీరు నా వీడియోస్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది మోర్ వీడియోస్ చేయడానికి. సో నేను లాస్ట్ టైం చెప్పిన 2 పార్ట్స్ మీరు చూసారని నేను ఆశిస్తున్నాను. ఇఫ్ మీరు కనుక ఆ 2 పార్ట్స్ చూడకపోతే చూడండి, ఇది 3rd పార్ట్. సో ఇందులో కూడా మనం కొన్ని హెల్త్ కేర్ ఓరియంటెడ్ బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ బిజినెస్ ఐడియాస్లో నేను ఒకటి స్టార్ట్ చేశాను, దాని గురించి కూడా నేను మరో వీడియో చేస్తాను. ఆ వీడియోలో అసలు మేము ఎలా స్టార్ట్ చేసాము ఆ బిజినెస్ని, దాన్ని ఎలా రన్ చేస్తున్నాము అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా నేను మరో వీడియో చేస్తాను. సో ఆ వీడియో కంటే ముందు మనం ఈ వీడియోలో ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి ఎక్కువ పెట్టుబడితోని ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాస్. వాటిలో మొట్టమొదటిది రేడియాలజీ. రేడియాలజీలో రేడియాలజీ ఎక్విప్మెంట్ సప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్విప్మెంట్తో పాటు రేడియాలజీ టెక్నీషియన్స్ని మనం అవుట్సోర్సింగ్ కింద మనం సప్లై చేయొచ్చు. 3rd వన్ వచ్చేసి రేడియాలజీ రిపోర్ట్ సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ కూడా మనం కండక్ట్ చేయొచ్చు. సో 3 విధాలుగా మనం బిజినెస్ని చేయొచ్చు రేడియాలజీ ఇన్ ది హెల్త్ కేర్ సెక్టర్. సో మీరు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చూస్తే బయట అంటే మన హాస్పిటల్కి ఎంత రెవెన్యూ వస్తుందో డయాగ్నోస్టిక్ సెంటర్స్కి కూడా అంతే రెవెన్యూ వస్తుంది. కానీ ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలంటే ఇది తక్కువ పెట్టుబడితో అయ్యే పని కాదు. ఇందులో ఉపయోగిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా కాస్ట్తో కూడుకున్న పనులు, కాబట్టి అధిక వ్యయం ఉంటుంది, అట్ ది సేమ్ టైం అధిక రాబడి ఉంటుంది. ఒకసారి మీరు వర్క్ చేయండి నెట్లో. సో దీని కింద వచ్చే ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఎక్స్రే ఎక్విప్మెంట్స్, ఎక్స్రే, సిటీ మిషన్స్, ఎంఆర్ఐ మిషన్స్, తర్వాత మ్యామోగ్రఫీ, ఈ మిషన్స్ అనమాట. సో ఈ మిషన్స్తోని పేషెంట్ని మీరు జనరల్గా వచ్చే పేషెంట్స్కి డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్స్కి అంటే డయాగ్నోస్టిక్స్కి రాస్తుంటారు. వితౌట్ ప్రాపర్ రిపోర్ట్ లేకుండా నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళలేరు. కాబట్టి రేడియాలజీ రంగం అనేది మంచి లాభాలను ఇచ్చేటటువంటి రంగం. సో 2nd టాపిక్ వచ్చేసి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉపయోగించేటటువంటి బ్యాగ్స్. సో క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో క్యారీ బ్యాగ్ లాగానే డస్ట్బిన్ కవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కవర్స్ వేరియస్ కలర్స్ ఉన్నాయి. అందులో ఎల్లో అని, రెడ్ అని, బ్లూ అని, గ్రీన్ అని, బ్లాక్ అని, సో వేరియస్ కలర్ కోడ్స్ ఉన్నాయి. ఈ కలర్ కోడ్స్ యొక్క ఒక్కొక్క రకమైనటువంటి వేస్టేజ్కి ఒక్కో రకమైన కలర్ని వాడతారు. కాబట్టి ఈ బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాగ్స్ని తయారు చేయడానికి హై ఎండ్ మిషనరీ అవసరం ఉంటుంది. రెగ్యులర్గా రా మెటీరియల్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ బయోమెడికల్ వేస్ట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక మంచి లాభాలను ఇచ్చేటటువంటి రంగము. సో ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్స్ని మీరు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకుంటే చాలా హాస్పిటల్స్కి రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 3వది వచ్చేసి అంబులెన్స్ సర్వీసెస్. మీరు ఇప్పుడు చూస్తే చాలా హాస్పిటల్స్ అంబులెన్స్ని వాళ్ళు ఓన్గా కొనుక్కొని పెట్టుకోవట్లేదు. అంబులెన్స్ని థర్డ్ పార్టీ అంబులెన్స్ వచ్చేసి మన హాస్పిటల్ ముందే అంబులెన్స్ ఉంటుంది. మనం కాల్ చేస్తే ఆన్ కాల్ బేసిస్లో అంబులెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అంబులెన్స్ని మీరు ఏదో నా వెహికల్ని తీసుకొని మంచి ఫిట్నెస్ వెహికల్ని తీసుకొని అంబులెన్స్కి ఉండాల్సిన నార్మ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ తీసుకొని దాంట్లో లోపల అంబులెన్స్ సెటప్ చేయడానికి వెండర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు అంబులెన్స్ చేయించి దాన్ని మీరు హాస్పిటల్కి అవుట్సోర్స్ చేయొచ్చు.
సో అంబులెన్స్ సర్వీసెస్ పెట్టడానికి ఒక అంబులెన్స్కి మీకు 20 lakhs నుండి 25 lakhs దాకా పెట్టుబడి అవుతుంది. లాభాలు కూడా రెగ్యులర్గా ఉంటాయి. తర్వాత 4వది వచ్చేసి మార్చురీ సర్వీసెస్. సో చాలా హాస్పిటల్స్లో మార్చురీలు ఉండవు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బేస్డ్ మార్చురీస్ వచ్చాయి. ఏదైతే పేషెంట్ డెడ్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్చడానికి ఉపయోగించేటటువంటి మార్చురీలని ఎలక్ట్రికల్ మార్చురీలు ఉన్నాయన్నమాట. స్పేస్ తక్కువ. ఆ మార్చురీలో ఫైర్ అనేది కూడా ఎలక్ట్రికల్ ఫైర్తోనే ఇది చేయొచ్చు. దీన్ని కూడా కొన్ని గవర్నమెంట్ అనుమతిస్తుంది. గవర్నమెంట్ అనుమతులతోనే దీన్ని కూడా మనం ఒక సెటప్ అనేది పెట్టుకోవచ్చు. 5వది వచ్చేసి ల్యాబొరేటరీ అవుట్సోర్సింగ్. ల్యాబొరేటరీ మీరు ఓన్గా ఒక ల్యాబొరేటరీ పెట్టుకోవచ్చు. అంటే మీరు అక్కడక్కడ చూస్తుంటారు రక్త పరీక్షల కేంద్రాలు అని. ఈ ల్యాబొరేటరీలో తక్కువ పెట్టుబడితో పెట్టుకోవచ్చు. అంటే మీడియం స్కేల్ ఇండస్ట్రీ లాగా మీడియం స్కేల్ పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒక టాప్ లెవెల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన స్తోమతను బట్టి టాప్ లెవెల్కి కూడా పెట్టుకోవచ్చు. కొన్ని అనలైజర్స్ చాలా అవి హెవీ కాస్ట్ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కొన్ని టెస్టులు వాళ్ళ దగ్గర ఉండవు, వేరే దగ్గర పంపిస్తుంటారు. సో హాస్పిటల్స్లో ఉన్న ల్యాబ్ని మీరు అవుట్సోర్స్ చేసుకోవచ్చు. అంటే మీ స్టాఫ్ మీ ఎక్విప్మెంట్ని హాస్పిటల్లో పెట్టి మీరు నడుపుకోవచ్చు. హాస్పిటల్ బయట కూడా మీ ఓన్గా మీరు ల్యాబ్ పెట్టుకోవచ్చు. ఈ 2 కాకుండా కూడా 3వది ఇప్పుడు న్యూమాటిక్ సూట్ సిస్టమ్ అని వచ్చింది. ఇది ఒక బిజినెస్ ఐడియా. ఇదేంటంటే శాంపిల్ కలెక్షన్కి మనకి శాంపిల్ కలెక్షన్ చేసేవాళ్ళు శాంపిల్ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి శాంపిల్ తీసుకెళ్లకుండా క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ క్యాప్సిల్స్ క్యారీ చేస్తాయి అన్నమాట. సో న్యూమాటిక్ పైప్ సిస్టమ్తోనే ఈ టోటల్ సెటప్ అనేది హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఈ బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 6వది వచ్చేసి హోమ్ నర్సింగ్ సర్వీసెస్. హోమ్ నర్సింగ్ సర్వీసెస్ అంటే ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ లేదా కంటిన్యూస్ కేర్ తీసుకునేటటువంటి బెడ్ రిడెన్ పేషెంట్స్కి నర్సింగ్ సర్వీసెస్ని ఇంటికెళ్ళి నర్సు వాళ్ళకి సర్వీస్ చేసి రావచ్చు. సో దీనికి ఎక్కువ పెట్టుబడి ఎందుకు అవుతుంది? తక్కువ పెట్టుబడిలో కూడా ఇది చేయొచ్చు కదా అనుకుంటే తక్కువ పెట్టుబడిలో కూడా చేయొచ్చు, కానీ దీనికి కొన్ని అనుమతులు కావాలి. నర్సెస్ని రిక్రూట్ చేసుకోవాలి. ఒక రిలయబుల్ సంస్థ అయితే మాత్రం ఓన్లీ అట్లా ఉంటేనే నర్సెస్ వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యి మన ద్వారా సర్వీసెస్ని చేయగలుగుతారు. సో మన హైదరాబాద్లో కూడా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఈవెన్ పెద్ద హాస్పిటల్స్లో కూడా హోమ్ సర్వీసెస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రంగంలో కూడా మీకు మంచి లాభాలు ఉండే అవకాశం ఉంది. 7th వచ్చేసి రిహాబిలేషన్ సర్వీసెస్. సో రిహాబిలేషన్ సెంటర్స్ ఏవంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, సర్జరీ తర్వాత, పోస్ట్ సర్జరీలో ఇంటి దగ్గర వాళ్ళకి సరైన కేరు ఉంటుంది, ఉండకపోవచ్చు. కొన్ని ప్రొసీజర్స్కి స్పెషల్ కేర్ అవసరం అవుతుంది. ఉదాహరణకి ఆర్థోపెడిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. సో ఫిజియోథెరపీలో వాళ్ళకి వసతి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ రిహాబిలేషన్ సెంటర్స్లో మీరు పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత పేషెంట్ని హ్యాపీగా డిశ్చార్జ్ చేయటము అనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని మంచి రీహాబిలేషన్ సెంటర్లు అనేవి మన హైదరాబాద్లో, చెన్నై, బెంగళూరులో ఉన్నాయి. రిమోట్ ఏరియాలు అంటే కొంచెం లోపల జిల్లా స్థాయిలో అయితే రిహాబిలేషన్ సెంటర్స్ లేవు. ఈ రంగాన్ని కనుక మీరు ఎంచుకున్నట్టయితే మంచి లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది. సో హోమ్ నర్సరీ సెంటర్స్ కానీ, రిహాబిలేషన్ సెంటర్స్ కానీ పెట్టడానికి కొంచెం అనుభవంతో, హాస్పిటల్లో చేసిన అనుభవం ఉంటే సరిపోతుంది. రెంటెడ్ బిల్డింగ్లో దీన్ని స్టార్ట్ చేయొచ్చు. దీని ద్వారా ఇప్పుడు ఈ మధ్య అంటే ఇప్పుడు ఈ రోజులలో కేసెస్ మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి రిహాబిలేషన్ సెంటర్స్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. 8వది వచ్చేసి బ్లడ్ బ్యాంక్స్. సో ఈ బ్లడ్ బ్యాంక్స్ అంటే మనకి హాస్పిటల్స్లోనే ఇన్బిల్ట్గా బ్లడ్ బ్యాంక్స్ కొంతమందికే ఉంటాయి. చాలా హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్స్ ఉండవు. కాబట్టి బ్లడ్ బ్యాంక్స్లకి ప్రత్యేకమైన అనుమతులు అవసరం అవుతాయి. వాటికి బ్లడ్ స్టోరేజ్ చేసేటటువంటి ఇంక్యుబేటర్స్ కానీ, ఫ్రీజర్స్ కానీ, ఎక్విప్మెంట్ కూడా కొంచెం వ్యయంతో కూడుకున్న పనులు. ఆ కాస్ట్, ఆ పెట్టుబడి మేము పెట్టగలుగుతాము, ఆ అనుమతులు మేము తెచ్చుకోగలుగుతాము అనుకుంటే మీరు సొంతంగా ఒక బ్లడ్ బ్యాంకు పెట్టుకొని మీరు రన్ చేసుకోవచ్చు. ఈ బ్లడ్ బ్యాంకు వల్ల కూడా మనకి ఆదాయ మార్గాన్ని చూపిన వాళ్ళం అవుతాము.
బ్లడ్ బ్యాంక్లో చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది, మీకు కూడా మంచి లాభాలు వస్తాయి అని నేను ఆశిస్తున్నాను. బ్లడ్ బ్యాంక్ కూడా ఒక మంచి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియా. 9వ వచ్చేసి ఫిజియోథెరపీ అట్ హోమ్ కేర్. అంటే డిశ్చార్జ్ అయిన పేషెంట్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రిహాబిలేషన్లోనేమో పేషెంట్ వెళ్ళి రిహాబిలేషన్ సెంటర్లో ఉంటారు. హోమ్ నర్సింగ్ సెంటర్లో వచ్చేసి బెడ్ రిడన్ పేషెంట్కి నర్సెస్ వచ్చి ఇంజెక్షన్స్ కానీ సెలైన్స్ కానీ చేసిపోతారు. అట్ ది సేమ్ టైం ఈ ఫిజియోథెరపీ కూడా ఏంటంటే ఈ రిహాబిలేషన్ సర్వీసెస్ లాగానే పారాలైజ్డ్ వాళ్ళకి కానివ్వండి, తర్వాత టోటల్ నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపిస్టు, ఎక్స్పీరియన్స్డ్ ఫిజియోథెరపిస్టు కనుక మీరు హోమ్ సర్వీసెస్ పెట్టుకోవచ్చు. వీటి ద్వారా కూడా మంచి లాభాలు ఉంటాయి. 10వ వచ్చేసి డయాలసిస్ సెంటర్స్. సో డయాలసిస్లో వచ్చేసి డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. ఎవరికైతే మనకి రక్తం శుద్ధి చేసే పరికరాలని పెట్టుకొని వాటి ఆవశ్యకత ఎవరికైతే ఏ పేషెంట్కి అయితే అవసరం ఉంటుందో వాళ్ళు డయాలసిస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో డయాలసిస్ సెంటర్లు మీరు హాస్పిటల్స్లో మీరు అవుట్సోర్స్ చేసి, అంటే మీరు ఒక హాస్పిటల్లో మీ మిషన్స్ పెట్టి మీరు రన్ చేసుకోవచ్చు, మీ స్టాఫ్ పెట్టి మీరు రన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఓన్గా కూడా మీరు డయాలసిస్ సెంటర్స్ అనేవి పెట్టుకోవచ్చు. వీటి యొక్క ఆవశ్యకత కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. కాబట్టి వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి డయాలసిస్ సెంటర్లు కూడా మీరు ఒకసారి మంచి ఆదాయాన్ని ఇచ్చే మార్గం కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్విప్మెంట్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్క ఎక్విప్మెంట్ 6 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ని మీరు కొని ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని, సపరేట్ డయాలసిస్ టెక్నీషియన్స్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ని మీరు టెక్నీషియన్స్ని రిక్రూట్ చేసుకొని ఈ సర్వీసెస్ని మీరు అందించడం వల్ల సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం మీకు కూడా మంచి జీవనోపాధి దొరుకుతుంది. 11వది వచ్చేసి ఇంప్లాంట్ సప్లై. సో మీరు హాస్పిటల్స్లో చూసినట్లయితే ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ అని, ఆర్థోపెడిక్స్ ఇంప్లాంట్స్లో టోటల్ నీ రీప్లేస్మెంటు, నీ ఇంప్లాంట్స్, హిప్ జాయింట్స్ ఇంప్లాంట్స్, తర్వాత కార్డియాలజీకి స్టెంట్స్, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళకి, న్యూరో సర్జన్స్కి, తర్వాత ప్రోస్థెటిక్స్, ఇవన్నీ కూడా ఇంప్లాంట్ రిలేటెడ్. ఈ ఇంప్లాంట్స్లో కూడా మంచి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు చాలామందికి మోకాళ్ళ నొప్పులని, తర్వాత నీ రీప్లేస్మెంట్స్, తర్వాత హిప్ రీప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. వీటిలో చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు ఒక డీలర్గా ఉండొచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరర్గా ఉండొచ్చు. సో ఇంప్లాంట్స్ రంగం కూడా రెగ్యులర్గా మీకు ఆదాయ మార్గం అనేది ఇంప్లాంట్ సప్లైలో ఉంటుంది. ఇక లాస్ట్ వచ్చేసి 12వది హాస్పిటల్ సెటప్ని చేయటం. హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డాక్టర్ అయి ఉండాలి. ఇంతకుముందు డాక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు కూడా ఒక డాక్టర్ ప్రమేయంతోనే, ఒక డాక్టర్తో టైప్ అయ్యి హెల్త్ కేర్ మేనేజర్స్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ అనేది 50 బెడెడ్, 100 బెడెడ్, 200 బెడెడ్ సామర్థ్యాన్ని బట్టి, మార్కెట్ని బట్టి హాస్పిటల్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మన ఇండియాలో చూసినట్టయితే డాక్టర్స్ రిక్వైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ పాపులేషన్, ఎక్కువ జనాభా ఉంది. కాబట్టి ఈ జనాభాకు తగ్గ డాక్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం హాస్పిటల్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. క్వాలిటీని ప్రమోట్ చేసి మంచి హాస్పిటల్స్ అనేవి పెట్టడం ద్వారా మీరు చాలామందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం మంచి బిజినెస్ ఐడియా కూడా. అంటే నేను ఈ బిజినెస్ ఐడియాలన్నింటిలో చూసేవాళ్ళు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోకండి. హెల్త్ కేర్ని బిజినెస్ కోణంలో చూస్తున్నాను అని మీరు తప్పుగా మీరు తీసుకోకండి. ఎనీ బిజినెస్ ప్రాఫిట్ మోటో, వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది ప్రతి బిజినెస్ యొక్క లక్ష్యం. విద్య, వైద్యం అనేవి బిజినెస్ కిందకి రావు, ఇవి సేవా రంగాలు. కానీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ అండ్ హెల్త్ కేర్ని నమ్ముకున్న వాళ్ళు వేరే రంగాల మాదిరిగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి
వెతుక్కోవడానికి కూడా మన హెల్త్ కేర్లో చాలా మార్గాలు ఉన్నాయి అని చూపించడం అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. అంతకుమించి ఈ వైద్య రంగాన్ని బిజినెస్ కోణంలో చూడాలి అనేటటువంటి ఉద్దేశం అయితే నాది కాదు. దయచేసి ఆ రకంగా తీసుకోకండి. సో నా వీడియోస్ నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి పాయింట్స్లో మీకు ఏ పాయింట్ అనేది, ఏ ఐడియా అనేది, ఏ హెల్త్ కేర్ ఐడియా అనేది మీకు నచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అది. సో మీరు కమ్యూనిటీలో జాయిన్ అయినట్టయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో మనం వెబినార్స్. సో ఈ బిజినెస్ ఐడియాస్ నేను ఏవైతే చెప్పానో వాటిలో మేము చేసిన బిజినెస్ ఎలా నడుస్తుంది, దాన్ని ఎలా స్టార్ట్ చేసామనేది ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. అట్ ది సేమ్ టైం ఒక బిజినెస్ని నేను చెప్పిన ఈ బిజినెస్లో ఏ బిజినెస్నైనా అసలు స్టార్ట్ చేయడానికి ప్రొసీజర్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, దానికి ఫండ్స్ని ఎలా అకామిడేట్ చేసుకోవాలి, ఫండ్ సోర్సెస్ ఏంటి, తర్వాత పెట్టిన బిజినెస్ని ఎట్లా మనం సక్సెస్ఫుల్గా మనం ఎలా రన్ చేయాలి. ఎనీ బిజినెస్ ప్రాఫిట్ మోటో, వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది మెయిన్ గోల్ ఉంటుంది కాబట్టి, సో ఈ బిజినెస్లతోని వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది ఎట్లా చేయాలి అనే దాని గురించి కూడా నేను వెబినార్స్ చేయబోతున్నాను. సో ఆ అప్డేట్స్ కోసం మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ కండి. Thank you so much for watching this video. I'll see you on my next video. Thank you so much. Bye bye.